మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, కేవలం దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. సమూయేలు రెండవ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. నేను మరలా చదువుతున్నాను. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అనంటే దావీదు మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో అనంటే అబ్షాలోము నుండి తప్పించుకొని పారిపోతూ ఉన్నప్పుడు షిమి అనేవాడు దావీదును చాలా భయంకరంగా తోలనాడి మాట్లాడుతున్నాడు. నరహంతకుడా, చీపో అని చాలా చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటల్లో నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి ఆశ్చర్యమైన అనుభవం నేను అక్కడ పొందుకున్నాను. అలాంటి మాట్లాడుతున్నప్పుడు షిమి అనేవాడు మాట్లాడుతున్నప్పుడు షిమికి సమాధానం చెప్పకుండా దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. షిమి మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆ షిమి అనేవాడు మాట్లాడే మాటలకు ప్రతిగా దేవుని వైపు చూసి మాట్లాడుతున్నాడు. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు షిమి పలికిన మాటలకు దేవుడు నాకు మేలు చేయునేమో. చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. ఒక ప్రత్యర్థో లేకపోతే నీ వెంట ఎవరో గిట్టని వారో నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు ప్రతిస్పందించకుండా ఆ మాటలను పట్టుకొని దేవునితో మాట్లాడే పరిస్థితి, ఆ మాటలు పట్టుకొని దేవునికి చెప్పుకునేటువంటి పరిస్థితి. విశ్వాస జీవితంలో ఇది చాలా 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 ఉన్నతమైనటువంటి అనుభవం. దావీదు గొప్ప రాజు. ఆ రాజు తరం పడుతున్నాడు, లేకపోతే పారిపోతున్నాడు. అబ్షాలోము నుంచి పారిపోతున్నాడు, తన పరివారంతో పారిపోతున్నాడు. ఆ పారిపోయే పరిస్థితుల సందర్భంలో షిమి మాట్లాడిన మాటలను బట్టి ప్రత్యుత్తరం ఇవ్వకుండా, లేకపోతే తన ప్రక్కనున్న వారిని అతని సంగతి ఏంటో చూడండి అనకుండా ఆ మాటలను బట్టి దేవునికి చెప్పుకుంటున్నాడు. ఆ మాటలను దేవుడు నా శ్రమను చూస్తాడేమో, వీడు పలికిన మాటలు శాపమును నాకు మేలుగా మారుస్తాడేమో అని చెప్పుకుంటున్నాడు. ఎంత ఉన్నతమైన అనుభవం. విశ్వాస జీవితంలో మనకెదురయ్యేటువంటి సమస్యలకు అతీతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు నా న్యాయవాది, ఆ దేవుడు నా ఉత్తరవాది అనేటువంటి విస్తృతమైనటువంటి ఆలోచన విశ్వాసికి కావాలి. ఇదిగో దావీదు అదే చేస్తున్నాడు. తనకెదురుగా ఉన్నటువంటి ప్రత్యర్థితో, లేకపోతే తనకెదురుగా నిలబడి మాట్లాడుతున్న ఆ వ్యక్తితో సమాధానము చెప్పకుండా దేవునికి తన వ్యాజ్యాన్ని, లేకపోతే దేవునికి ఆ పరిస్థితిని అప్పగించుకుంటున్నాడు దావీదు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసపు అనుభవం అది. ఒకవైపు తరమబడుతున్నాడు, లేకపోతే పారిపోతున్నాడు సొంత కుమారుని వ్యతిరేకత వలన. మరొక వైపు ఇతను నిందిస్తున్నాడు, దూషిస్తున్నాడు, బూతులు తిడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో చాలా భారభరితమైన హృదయం కలిగినటువంటి దావీదు మాట్లాడుతున్న ఆ మాట మరలా నేను ఆ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. షిమి పలికినటువంటి మాటలకు అంటున్నాడు, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంటే యెహోవాకు అప్పగించుకున్న స్థితి కనిపిస్తుంది. మన కుటుంబాల్లో కావచ్చు, మన ఆఫీసెస్లో కావచ్చు, లేకపోతే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో వర్క్ ప్లేసెస్లో కావచ్చు,
లేకపోతే మన నైబర్స్ నుంచి కావచ్చు, ఎక్కడ నీకు వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతల నడుమ నీవు ఒక నిందను, నీవు ఒక అపవాదును, లేకపోతే నీవు ఒక 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 అపరాధ భావాన్ని మోస్తూ ఉన్నప్పుడు, అపవాదును మోస్తూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఎవరైతే దానికి కారకులు ఉన్నారో ఆ కారకులతో నీవు ప్రత్యుత్తరం ఇవ్వకుండా దేవునికే ఆ విషయాన్ని, లేక దేవునికే ఆ అంశాన్ని అప్పగిస్తే దేవుడు ఉన్నతంగా దాన్ని డీల్ చేసే దేవుడికి ఉన్నాడు. ఆ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పలేను. కానీ షిమీకి జరిగినటువంటి సంఘటన చాలా భయంకరంగా ఉంటుంది తర్వాత. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునికే అప్పగించుకునేటువంటి అనుభవం, ఒకవేళ దావీదు కను సైగ చేస్తే చాలు ఆ ప్రక్కన వాళ్ళు షిమీ సంగతి చూసేస్తారు. కానీ దావీదు దేవునికే తన సమస్యను, దేవునికే తన శ్రమను అప్పగించుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతలను ఏ విధంగా మనం చూస్తున్నాం, ఆ వ్యతిరేకతకు కారకులైనటువంటి వారి పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచిద్దాం. అలాంటి పరిస్థితులలో కూడా దేవునికి మన శ్రమను, దేవునికి మన పరిస్థితిని అప్పగించుకున్నప్పుడు చక్కగా దేవుడు దాన్ని డీల్ చేసే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, ఎలాంటి వ్యతిరేకమైన వ్యక్తులు నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఆ పరిస్థితిగా దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు, శాపమునకు ప్రతిగా మేలుగా మార్చే దేవుడు నీ దేవుడు. ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా శ్రమలను చూసే దేవుడవు, మమ్మల్ని నిందించే వారిని చూసే దేవుడవు ప్రభువా. నా దేవా, మేము వారికి ప్రత్యుత్తరం ఇవ్వక మీ సన్నిధిలో వాటి నుంచి ఉంచగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. దావీదుకు కలిగినటువంటి మనసు, దావీదుకు కలిగినటువంటి అనుభవం, విశ్వాసపు అనుభవం మేమును పొందుకొనగలిగినట్లుగా అలాంటి ఉన్నతమైనటువంటి విశ్వాసపు అనుభవాల ద్వారా మేము ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.